ఆశీర్వాదాలన్నీ నావే. పరిపూర్ణ ప్రత్యామ్నాయం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. గలతీ 1:4. ఈ ప్రత్యామ్నాయం అనే భావన ఆదికాండం 3వ అధ్యాయం అంత పురాతనమైనది. ఆదాము అవ్వల దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు జంతు చర్మంతో దుస్తులు తయారు చేయడం కోసం ఒక జంతువు చనిపోవలసి వచ్చింది. మానవ పాపం కోసం ప్రాణం బలి కావలసి వచ్చింది. ముండ్ల పొదలో నుంచి గొర్రెపిల్లను తన కొడుకు ఇస్సాకుకు బదులుగా అబ్రహాం బలి అర్పించాడు. ఐగుప్తు నుంచి ఇజ్రాయేలులు వెలుపటికి రాకమునుపు ప్రథమ కుమారునికి బదులు పస్కా గొర్రె చనిపోయింది. క్రీస్తు తన మరణంతో అన్ని ఛాయలను, చిత్రాలను ప్రత్యామ్నాయానికి మంచి నమూనాలా నెరవేర్చాడు. ఇస్సాకు విషయంలో మన పాపాలకు బదులు కంటే పాపాల కోసం అనే మాట బలంగా ఉంది. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే వాక్యం ఎంతో బలమైంది. రోమా 5:6. దేవునికి దూరమై పాపంలో నివసించే వారికి ఈ నిర్దిష్టమైన స్వభావం ఉంటుంది. 2 వాక్యాల్లోని ప్రభావాన్ని మనం అర్థం చేసుకుంటే క్రీస్తు చేసిన ప్రత్యామ్నాయం యొక్క సమగ్ర స్వభావం చూడగలం. నేను చేస్తున్న పాపం కోసం ఆయన తనను తాను ఇచ్చివేసుకున్నాడు. పాపినైన నా వంటి వాని కోసం ఆయన చనిపోయాడు. ఈ రెండింటిని కలిపి చూస్తే దేవుడు లేని మానవాళి అసలైన రూపం మనకు అర్థమవుతుంది. భక్తిహీనుడైన పాపి. ఈ ఏర్పాటు గురించి దేవుడు ఒక అద్భుతమైన కారణం చెప్పాడు. క్రీస్తు మనలను రక్షించక మునుపు మనం మునిగిపోయిన పాపపు జీవితం నుండి విడిపించడం. అనేకులు దేవుడు మనలను నరకం నుంచి రక్షించి మనం ఎలా ఉన్నామో అలానే జీవించడానికి ఈ భూమిపై వదిలివేస్తాడు అని అంటారు. దేవుని వాక్య సత్యాలకు ఇంతకంటే దూరంగా ఉన్నది ఏదీ లేదు. మన ప్రత్యామ్నాయం అయిన క్రీస్తు మన పాపాలను భరించి మన చుట్టూ ఉండే కీడు ప్రభావం నుంచి జయించే శక్తిని ఇస్తాడు. ప్రస్తుత సమాజం ఈ యుగపు దేవత అంధకారంలో ఉండి క్రీస్తు పరిపాలనకు వ్యతిరేకంగా జీవిస్తుంది. పాపంపై క్రీస్తు పొందిన విజయం ఈ లోక వ్యవస్థ, ఈ లోకాధికారి లేక ఈ లోక దేవతపై ఆయన పొందిన విజయం. తిరిగి లేచిన క్రీస్తు శక్తితో ఆ విజయాన్ని మనం ఉపయోగించాలనేదే దేవుని ఆశ. పాపానికి వెల చెల్లించడానికి మాత్రమే క్రీస్తు చేసిన ప్రత్యామ్నాయం కార్యం పరిమితమై లేదు. ఆయన పునరుద్ధాన జీవితం ద్వారా ఆయనను మనకి ఇచ్చివేసుకున్నాడు. నిరంతరం ఉండే ఈ పాపంపై జయానికి మూలమే పునరుద్ధానుడైన క్రీస్తు. ఈ లోకమంతటి పాపాల కోసం మనకు సరిపోయేంత ప్రత్యామ్నాయం క్రీస్తే. తండ్రి, నా పాపాలన్నిటి కోసం క్రీస్తు స్వయంగా ప్రత్యామ్నాయంగా అయినందుకు వందనాలు.